కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నాము, మేము డెఫినెట్గా నిరుద్యోగుల పక్షాన ఉన్నాము, వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ రాజకీయ ముసుగులో కొంతమంది చేరారు, వాళ్ళు విద్యార్థులను చెడగొడుతున్నారు. ఇవంతా కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి నిరుద్యోగ సమస్య అనేది రాజకీయ నాయకులతో ముడిపడి ఉంటుంది. వాళ్ళ ముసుగులో వీళ్ళ ముసుగులో విద్యార్థుల జీవితాలు ఆగమైపోతున్నాయి. మేడం, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో సమస్య అనేటటువంటిది ఏ సమస్య అయినా అది రాజకీయ సమస్యగా ఉంటుంది, సామాజిక సమస్యగా ఉంటుంది. నిరుద్యోగం అనేటటువంటిది బహుముఖ కోణంతో ఉన్నటువంటిది. దీన్ని సాధించుకోవాలనుకున్నప్పుడు సమస్య మాకున్నప్పుడు మేము మా శక్తి మేరకు మేము కొట్లాడినప్పుడు ప్రభుత్వాలు స్పందించినప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో కాబట్టి ప్రతిపక్షం ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షం ఉందో అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు తప్పులకు వాళ్ళు ఒక శిక్షగా వాళ్ళు ప్రతిపక్షంలోకి పోతారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచిగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించినప్పుడు అధికార పక్షంలోకి వస్తారు. మేము ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతుంటారో ప్రభుత్వ చేతిలో అప్పుడు వాళ్ళు ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సిందే. ఈ సమస్యకు వాళ్ళు వచ్చి కొట్లాడాల్సిందే. కొట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్యం కాదు. ఆ క్రమంలో మేము రాజకీయ పార్టీలను మేము ఆశ్రయించి వాళ్ళ సహకారం పొందుతాం. అదే ఉన్నప్పుడు ఇదే మానవతరాయన్న మరి ఇప్పుడే చెప్పిండు ఇంట్రడక్షన్ లోనే, ఆ రోజు ఎవరు లేకుంటే నేనే పెట్టిన సంఘాన్ని చేసిందని చెప్పిండు. ఆ రోజు మీరు ఏదైతే పాత్ర పోషించిందో ఈ రోజు వాళ్ళని అడుగుతున్న క్రమంలో మరి ఈ సమస్యకు వాళ్ళు వస్తే మీరు కాదు అనేది కాదుగా, సమస్య మూలాలలోకి వెళ్ళి చూడాలి. ఒక్క అంశం చిన్న సవరణ, నేను పోరాటం చేసిన కానీ కోట్లాది రూపాయల ఖరీదైన లాయర్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎవరు కూడా ఒక రూపాయి ఆశించలేదు. మేము నిరుద్యోగ లాయర్ని పెట్టుకోవాలంటే 50,000 ఫీజు ఇచ్చేది కాదు. ఇలా GO 46 అభ్యర్థులు అయితే 30 లక్షల రూపాయల హైకోర్టు లాయర్కి ఫీజు ఇచ్చారట. ఆశ్చర్యపోతాను నేను. అదేవిధంగా గ్రూప్ 1కి కపిల్ సిబాల్ అంటే గంటకు 10 లక్షలు తీసుకుంటారు. అంటే నా నిరుద్యోగులు ఆ స్థాయికి ఎదిగడానికి ఎవరున్నారు? కాంగ్రెస్ నాయకత్వం దగ్గర నేను వాళ్ళందరినీ పిలిచిన, కృష్ణ గారిని పిలిచిన, మందకృష్ణ మాది గారిని పిలిచిన, కానీ నాకు లాయర్కి డబ్బులు ఇవ్వమని చెప్పి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఇవ్వమని చెప్పి దానివల్ల ఏమైందంటే ఉద్యమం అనేది నీరు గారిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే మీరు అది పంచం చేయర కొట్ల నికార్సు అయినా అక్కడికి ఎట్లా పోతారండి? 1200 మంది మన్నేపు రామకృష్ణ తొలి అమరుడు నారాయణకి నేను పోయి 10,000 రూపాయలు చందాలు చేసుకొని ఇచ్చొచ్చిన. అట్లాంటి బోడా సునీల్ నాయకు ప్రవల్లిక వరకు లెక్క పెడితే 1200 తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది చనిపోయారు అంతమంది కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా చనిపోయారు. అట్లాంటి 12 మంది నిరుద్యోగుల పట్టణ పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి ఎట్లా పోయి డబ్బులు తీసుకుంటారు? లాయర్లకు ఫీజులు ఎట్లా ఇస్తారండి? మన గ్రూప్ 1 విషయంలో కూడా ఎవరు ఫీజులు ఇచ్చారండి? ఇంత అవసరం నిజంగా చేయండి. నేను ఏమంటున్నా, పోరాటం చేయొద్దంటలే. మనని కష్టపెట్టినోడు, మన కన్నీళ్లు చూసిన వాడు, మన ఇబ్బందులు పెట్టినోడు వాని దగ్గరికి ఎందుకు పోతారంటాను మీరు? మేము ఉన్నవాంట, మేము స్పందిస్తున్నామంటున్నా, కొద్దిగా ఆగండి అంట. చర్చలు జరిపినాం. గ్రూప్ 1 వాయిదా వేయాలి, గ్రూప్ 2 వాయిదా వేసినాం, డిఎస్సి వాయిదా వేయలేకపోయినాం టీచర్లు పెట్టడం కోసం. ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము పాలిస్తుంటే, ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పిస్తుంటే మీరు ఎందుకు అంటున్నా ఈ విధంగా ఈ విధంగా చేస్తానంటున్నా. కాబట్టి నేనేమంటా, చేయండి, మీరు పోరాటం చేయండి. అనవసరంగా వేరే వ్యక్తులు ఇందులో చేరితే ఆ ఉద్యమానికి విలువ ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి అంటున్నా. నిరుద్యోగులైన కోట్లాది రూపాయలు లాయర్ని పెట్టుకున్నాడు కపిల్ సిబాలు. గంటకు 10 లక్షలు, 3 గంటలు ఉంటే 30 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చారు? అది బీఆర్ఎస్ నాయకుడు లీగల్ సెల్ ఆయన వాదిస్తాడు, ఆయన తీసుకొస్తాడు. అంటే అర్థమైంది, వాళ్ళ జోక్యం ఏందంటన్నా. నేను పెట్టిన లాయర్లు చెప్తా. రచనారెడ్డి గారికి ఫోన్ చేయండి. రచనారెడ్డి గారు అప్పుడే కొత్తగా వచ్చారు తెలంగాణకి. రచనారెడ్డి గారికి వస్తే అమ్మా మేము ఇయ్యలేము, 20,000 రూపాయలు ఇస్తామంటే, మిగతా తర్వాత ఏంటంటే గెలిచిన తర్వాత కానిస్టేబుల్ అందరికి 50,000 ఉద్యోగాలు, అందులో లోపభూయిష్టం. ఏ ఉద్యోగాల భర్తీ చేసిన లోపభూయిష్టం. కోర్టు కేసులు వేస్తే ఛాలెంజ్ చేసిన గవర్నమెంట్ నిరూపించిందంటే దాదాపు 300-400 మందికి ఉద్యోగాలు వచ్చింది ఛాలెంజ్ చేస్తే. కాబట్టి నిజాయితీ కొట్లాడడం మేము కాదంటలే, కానీ ఎవరో పంచన దానికి పోతే వేరే రకంగా తప్పుడు అర్థాలు పోతాయి. తద్వారా నష్టపోయి మీరు బాగానే ఉంటారు, సాధారణమైన నిరుద్యోగులు ఆగమవుతారు. అనుభవంతో నేను చెప్తాను. సరే, ఇప్పుడు ప్రభుత్వాలు ఆ కోణంతో చూస్తే ఇప్పుడు సమస్య అనేటటువంటిది జెన్యున్ గా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళు అస్త్రశస్త్రాలు తీసుకొని పెద్ద వ్యక్తులను పెట్టుకున్నప్పుడు మరి మా విషయం ఉన్నప్పుడు చిన్న అడ్వకేట్లను మేము చేసుకోలేము. మేము మా చేతనైంది మేము చేసినాం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆ రోజు వంచన చేసిందని ఈ రోజు మా కన్న ముంగట మాకు ఒక నష్టం జరుగుతుంటే మేము ఊకోలేము. ఇప్పుడు అన్న దానికి అన్న మీరు ఆవేశాన్ని పోవద్దు, ఒక చిన్న సవరణ చెప్తున్నాం. మీరు అనగానే రాజకీయం అని మాట్లాడొద్దు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేసిరు మేడం, కరెక్టే, మేము వాళ్ళ వంచన పోతున్నాం. మరి అదే తప్పు చేసి ఈ బీఆర్ఎస్లో ఉండి మిమ్మల్ని నొడగడుతుంది తిరిగిన వాళ్ళను మీరు మీ పార్టీలో పెట్టుకొని
ఎమ్మెల్యే ఓట్లప్పుడేమో ఆ పార్టీలో గెలిచిన వాళ్ళని ఎంపీ ఓట్లప్పుడు అదే మీరు రాజకీయం తీసుకొచ్చేస్తున్నప్పుడు నిరుద్యోగ అది కాదు. రాజకీయ అంశాలు అవసరం ఇప్పుడు లేదు. మేము అదే చెప్తున్నాం, మీరు ఆవేశపడకరి అది చెప్తున్నాం. నేను ఆవేశం ఇప్పుడు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి సమస్య- మీ కాడికి వచ్చినప్పుడు ఇప్పుడు మా సమస్య అట్లా కాదు, నేను విను, నీ సమస్యను కొట్లాడడం నిజాయితీ కొట్లాడంటున్నా. మేము నిజాయితీగా నిజాయితీగా నికాసుగా కొట్లాడితే నిరుద్యోగుల యొక్క సత్తా ఏందో తెలుసు. అంతేగాని నువ్వు అవసరం లేకపోయినా తలా 100-200 వేసుకుంటే వాదించే లాయర్లు ఉన్నారు మానవత్వంతో. చిక్కుడు ప్రభాకర్ గారి దగ్గర పోండి, నువ్వు రూపాయి చేస్తాడు ఆయన. సత్యారెడ్డి గారు, సత్యారెడ్డి గారు, శ్రీసాని సత్యారెడ్డి గారు 20,000 రూపాయలే మేము. అట్లాంటి లక్షలాది రూపాయలు మీరు బాగానే ఉంటున్నారు, మీరు రోడ్ల మీదకి వస్తున్నారు, కానీ నిజమైనటువంటి నిరుద్యోగులు ఆగమవుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించి రాజకీయం అంటే నువ్వు రేపు పొద్దున వేరే పార్టీలో జాయిన్ అవ్వు, ఉద్యోగం చేస్తావో నీ ఇష్టం. కానీ ఆల్రెడీ చదువుకునే వాళ్ళని నువ్వు గర్జన చేసుకో, ఏం చేసుకో, అన్ని చేసుకో వద్దంటలే మేము. కానీ మేము ఇవ్వాలన్నప్పుడు కదా, మేము ఇస్తాము, మేము చేస్తున్నాం, మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకు అవసరం ఏముంది చెప్పండి. ఒక విషయం, జీవో29 ఉన్నది. జీవో29 కోసం ఈ అశోక్ పాత్ర లేదా, మా ఆయన పేరేంటి, మా ప్రసన్న హరికృష్ణ పాత్ర లేదా? తిరుమల అయిన తర్వాత రాజకీయాలకు ఒత్తిడికి కరెక్ట్ గా తప్పు తప్పు అని చెప్పి సగటు నిరుద్యోగి ఇప్పుడు దేనికోసం కొట్టాలంటే అవినీతి జరిగిందా, అక్రమాలు జరిగినాయా అని చూడాలా. ఇక్కడ ఎక్కడ అది లేదు. చివరికి ఏం లేకుండా మూల్యాంకనం అని తీసుకొచ్చారు గ్రూప్ 1లో. రేపు జడ్జి గారు కూడా నాకు తెలిసి తెలుగులో జడ్జిమెంట్ ఇస్తారా చెప్పండి? తెలుగులో జడ్జిమెంట్ ఇస్తారా జడ్జి గారు? కాబట్టి నేను అనేది అనవసరమైన నిజంగా మనం ఎక్కడ కొట్టాలి అన్యాయం అని నేను అనుకోను. నిజంగా గ్రూప్ 1లో పైలటింగ్ అక్రమాలు జరిగితే బయోమెట్రిక్ పార్టీ ఐరిస్ తీసుకోకుండా పరీక్షలు పెడితే నిజంగా మేము ఒప్పుకోం. తప్పుడు సంకేతాలు పోతున్నాయి. అనుమతి ఇచ్చిన లేదా చేయండి, వందలాది మంది చేయండి. సగటు ప్రతి నిరుద్యోగుడు ఏమనుకుంటున్నారు, బాధపడుతున్నారు. నేను కూడా వాళ్ళు ఏం చెప్పి సర్ది చెప్తున్నా. కొంతమంది ఏం చేస్తారంటే వాడు అసలే బాధలో ఉంటే నువ్వు చచ్చిపోరా, ఎవరు జరిగినాయి వాళ్ళ అధికారంలో మల్లేపు రామకృష్ణ గాని, ఖమ్మం తల్లారి దగ్గర హుసేన్ గాని ఎవరు చనిపోయినా సహసిద్ధంగా అని కృత్రిమంగా జరిగేయండి. కృత్రిమంగా ప్రేరేపిస్తున్నారు. సహసిద్ధమైన నిరుద్యోగ ఉద్యమాలే విజయం సాధిస్తాయి. మేడం ఇప్పుడు నేను వారు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడేం చేసుకున్నా దానికి చెప్తాం. ఇప్పుడు మీరు ఈ పార్టీలు వస్తే ఇది కాదు, దీనికి వేరే సంకేతాలు పోతున్నాయంటే ఎవరైనా సమస్య పరిష్కారం కావాలని కొట్లాడతారు, సమస్య జటిలం కావాలని కొట్లాడరు కదా. అక్కడ జరుగుతున్నప్పుడు నీ ప్రత్యర్థిగా నీకు ఎవరైతే వస్తున్నారో దాన్ని బట్టి అంచనా బట్టి చేసుకుంటాం. ఈ ఎగ్జామ్ కాంపిటీషన్ బట్టి మన ప్రిపరేషన్ ఎట్లా ఉండాలని చూసుకుంటాం. ఏ పుస్తకాన్ని మార్చుకుంటాం, మన పంతాన్ని మార్చుకుంటాం, అన్ని మార్చుకుంటాం. కోర్టులో కూడా జరిగే వాదోపవాదాన్ని బట్టి అన్ని మార్చుకుంటాం. శక్తి సరిపోయినప్పుడు ఇంకొకరితో కూడా కొట్టుకుంటాం. మేము అదే అన్న ప్రజాస్వామ్యంలో తప్పు కాబట్టి పక్కన పెట్టేసినా మేము తెచ్చుకుంటాం. దాని గురించి ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ వద్దు. ఏంటంటే టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు. టిఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు గ్రూప్ 1 విషయంలో. మొన్న రజతోత్సవ సభ జరిగింది. అందులో చర్చ పెట్టాలి, కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. మాట్లాడిండ్రా? నీకు విలువ ఉందా? నిన్ను విలువ ఇచ్చేది, నిన్ను గౌరవించేది నిరుద్యోగుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం. నీ గురించి బాధపడేది కాంగ్రెస్ ప్రభుత్వం. నువ్వు చర్చలకు పిలిచినా, వాళ్ళని ఎత్తుకున్నా, అమాంతం ఎత్తుకున్నా, నీ మీద ఏదో నాటకంగా ఆడుతున్నారు, నీ మీద ప్రేమతో కాదు. నేను రాజకీయంగా వాడుకోవడం కోసం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, కేసులు వేపిస్తారు. ఆలోచించేది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి. ఆ ప్రభుత్వం అనే కదా మేము వీళ్ళు ఎవరు ఉండరు. ఇక ఆయన కోచింగ్ చెప్పుకుంటాడు, జనార్దన్ చదువుకుంటాడు. మేడం చెప్పండి, టీజీపీఎస్సీ ప్రక్షాళన అన్నారు. టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇప్పుడు వీరు చెప్పినట్టు టీజీపీఎస్సీలో ఇప్పుడు మనకు 2 లక్షల ఉద్యోగాలు నింపాలి. మనకున్నటువంటి పాపులేషన్ ఎక్కువ ఉందా, కేరళ పాపులేషన్ ఎక్కువ ఉందా? మన దగ్గర ఎక్కువ ఉంది. మనకు ఉద్యోగాలు ఎక్కువ నింపేటటువంటి అవకాశం ఉన్నది. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన ఎక్కువ స్ట్రెంత్ ఉన్నది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్స్ స్ట్రెంత్ చూడండి. వాళ్ళకు వచ్చినటువంటి సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీలు, మొత్తం వాళ్ళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చేసేటటువంటి వాళ్ళు
1641 మంది ఉన్నారు. ఓకే. మన పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 300 మంది లేరు మేడం. ఓన్లీ మీరు పై స్థాయి వాళ్ళని మార్చినప్పుడు కింది స్థాయిలో మార్చుకుంటే ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఎట్లా మారుతుంది చెప్పండి. వీళ్ళే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే ప్రక్షాళన అన్నారు. 15th జూన్ 2024లో ఇంకా ఇందులో కోవర్టులు ఉన్నారు, టీజీపీఎస్లో కోవర్టు ఉన్నారు, ఈ బీఆర్ఎస్కు లీకులు ఇస్తున్నారు అని చెప్పారు. మీరు వచ్చింది అధికారంలోకి వచ్చింది ఇప్పుడు డిసెంబర్ 2023, 24 జూన్లో వచ్చింది. మరి అప్పటి వరకు మీరు ప్రక్షాళన చేశారా? మరి ప్రక్షాళన చేస్తే మరి కోవర్టులు ఎందుకున్నారు? ఇది టీజీపీఎస్సీ ప్రక్షాళన గురించి. ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ వల్ల మాకు నోటిఫికేషన్లు ఆగినాయి అంటున్నారు. ఇది 100 పాయింట్ రోస్టర్ పాయింట్ ఉన్నటువంటిది. ఎస్సీలకు ఉన్నటువంటి రోస్టర్స్ 2, 7, 16, 22, 27, 41, 47, 50, 52, 62, 66, 72, 77, 87, 91, 97 ఈ 15 రోస్టర్ పాయింట్లు. ఈ రోస్టర్ పాయింట్లు ఏమైనా చేంజ్ అయినాయి ఎస్సీలే? ఈ రోస్టర్ పాయింట్లు చేంజ్ కాలే కదా. ఈ రోస్టర్లలోనే ఎస్సీ ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూప్ కానీ ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు ఈ రోస్టర్లను ఇచ్చినప్పుడు మరి మీరు ఇందులోనే మనకు మారుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల నోటిఫికేషన్లు ఎందుకు ఆగుతాయి? వర్గీకరణకు అనుగుణంగా ఎస్సీలోకి ఉన్నటువంటి మార్పులు చేర్పులు అయితే అని పెట్టి ఇవ్వచ్చు కదా. ఇవాళ 2లో ఉన్నటువంటి రోస్టర్ పాయింట్ ఎస్సీది 3కు రాలేదు. ఇవాళ 7వ రోస్టర్ పాయింట్ 11కు రాలేదు కదా. ఈ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది మారలే కదా. మరి అలాంటప్పుడు ఎస్సీ వర్గీకరణ వాళ్ళ దాంట్లోనే మారుతున్నప్పుడు ఎస్సీ వర్గీకరణకు నోటిఫికేషన్కు ప్రాబ్లం ఏముంది? ఇవ్వచ్చు కదా. సరే 3 నెలలు అయింది, మరి ఇంకెందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్? ఇంకొకటి నిరుద్యోగులకు గ్రూప్ 1 గ్రూప్ 2లో అందరికీ చదువుకున్న వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి, మేమన్నా పారదర్శకంగా నింపుతున్నాం అంటున్నారు. 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఎలా పిలుస్తారు? 1:2 పిలవాలి. 1:2 పిలవకుండా 1:1లో పిలిచిర్రు. 1:1లో పిలిచి ఇప్పుడు ఇస్తారు. ఇవాళ ఈడబ్ల్యూఎస్కు మీరు ఏమన్నా ముందస్తుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిరా? ఇవాళ మీరు ఆరోపణ అనుకోండి, నేను చెప్తున్నానా, నువ్వు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి రాయి. ఇవాళ 1:1 పిలవటం అంటే 1:1లో ఉంటే వాడు ఇద్దరుంటే వాళ్ళ అనుమానంతో కింద ఉద్యోగంలో చేరతాడు. ఈ ఉద్యోగం గ్రూప్ 1 వచ్చిందో రాదో, గ్రూప్ 2 వచ్చిందో రాదో, గ్రూప్ 3 కూడా జాయిన్ అవుతాడు. 1:1 ఉంటే నాకు వస్తుంది అనే నమ్మకాన్ని కలిగేయడం కోసం గతంలో జరిగిన తప్పులు జరగకుండా, అందుకే నేను మొన్న లేఖ రాసిన టీజీపీఎస్సీకి, మీరు గ్రూప్ 3 ముందు పెడితే గ్రూప్ 2 వాళ్ళు సవరించి గ్రూప్ 2 పెట్టారు. ఈ నోటిఫికేషన్ కూడా ఆగింది ఎందుకు? సివిల్ సర్వీస్ లో 30 మంది పోయారు దీనికి గ్రూప్ 1 లో వాళ్ళు. కాబట్టి వాళ్ళు అందులో చేరతారా? ఫలితాలు వచ్చిన తర్వాత ఈ గ్రూప్ తర్వాత గ్రూప్ 2 ఇవన్నీ పడితే అందుకే కొంచెం ఆగుతున్నాం. అందుకే ఆగుతున్నారు. ఈ అనవసరమైన విషయాలు పరీక్ష పెట్టినా లేదా, నీకు పరీక్ష పెట్టిన దాంట్లో తప్పులు జరిగినా లేవా? ఇప్పుడు అంతేగాని దాని గురించి నువ్వు మాట్లాడి ఈ సమయంలో గంట సేపు మాట్లాడే 200 ప్రశ్నల సమాధానాలు వచ్చాయని ఇప్పుడు ప్రతి దశలో కూడా ప్రభుత్వం ఈ ఉద్యోగాలు ఇవ్వను అంటేనే నోటిఫికేషన్ ఇవ్వను అంటే కదా ఇదంతా. ఉద్యోగాల పక్షాన మేము చేయాల్సిందంత చేస్తాం, తొందరలోనే నోటిఫికేషన్ మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళు ఇస్తే వాళ్ళు చేతగాలే. నోటిఫికేషన్ ఇవ్వటం గొప్ప కాదు. అపాయింట్ నియామక పత్రాలు చేతిలో పెట్టినోడే గొప్పోడు. అన్ని కూడా అవాంతరాలు సవాళ్ళను దాటుకొని ఇది అన్నాడు కదా మనోడు, మన వర్టికల్ రిజర్వేషన్ హారిజాంటల్ రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇస్తే ఆ జీవో తీసుకొచ్చి అమలు చేసిన మేము 60,000 అండి, మొత్తం 59,000. ఆ ఉద్యోగం అయినా మాకు అవసరం లేదు, మేము ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ రిటైర్డ్ ఉద్యోగుల్లో లేపేసి నిరుద్యోగులకు ఇవ్వాలని మేము ప్రయత్నం చేస్తాంటే అన్ని రకాలుగా ఆర్టీసీ కాదు, కింది స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగాలన్నీ కూడా 6,000 ఉద్యోగాలు ఖాళీలు వచ్చినాయి. నిరుద్యోగులతో భర్తీ చేయాలని మంచి ఆలోచన ముఖ్యమంత్రి న్యాయపరమైన చిక్కులు వాళ్ళు పరిష్కరించలేదు, వాళ్ళ వల్ల కాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం 3వసారి అధికారం వచ్చినట్లయితే ఇప్పటికి కూడా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి, ఎందుకంటే అన్ని చిక్కులు ఉన్నాయి వాటిలో. అశోక్ గారి భార్యకు మా సోదరికి ఉద్యోగం వచ్చినా జనార్దన్ రాకపోవడం కూడా ఒత్తికల వల్ల రాలే.
నిజంగా మా తెలుగు డిపార్ట్మెంట్ ఓడిలో శ్రీనివాస్ గారు. 30 మందికి వచ్చిన జేఎల్లు తెలుగు శ్రీనివాస్ లెక్చరర్ ఈ ఉద్యోగాలన్నీ కూడా. ఉమ్. కాబట్టి మేము న్యాయం చేస్తున్నాం నిదానంగా. ఇప్పుడు కొంచెం ఓపిక పట్టండి. ఈ ఇప్పుడు న్యాయ ప్రభుత్వంలో సమస్యలు లోపాలు తీర్చుకున్నారు. లేకుండా ఏ న్యాయ సమస్యలు చిక్కులు లేని నోటిఫికేషన్లు ఇస్తున్నాం. ఇంకోటి ఎందుకు జ్ఞాపకం అవుతుందంటే రేపు రెండోసారి జాబ్ క్యాలెండర్ సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆ పరీక్ష పెట్టే రోజు ఇంకో పరీక్ష ఉండకూడదు, వేరే ఎగ్జామ్ ఉండకూడదు. మళ్ళీ వీళ్ళే అంటారు తర్వాత ఒకవేళ ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాలు మిగిలిపోతే ఇగో చూసినవా మిగిల్చుకున్నాను ఇటు అంటారు మీరు. కాబట్టి మేము అవన్నీ మాటలు రాకుండా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మళ్ళీ, ఎందుకంటే నిరుద్యోగుల విషయం కాబట్టి మాకు ప్రాధాన్యత అంశం నిరుద్యోగులు కాబట్టి మేము జాబ్ క్యాలెండర్ సమర్థవంతమైన జాబ్ క్యాలెండర్ ఇస్తే ఎన్నికలు కూడా అవాంతరం కాదు. తిరుగుతుంది ఒక్కసారి ఇస్తే ఇక అది కంటిన్యూ అయితేనే ఉంటది. 10 ఉద్యోగాలున్నా 20 ఉద్యోగాలు అదే వీటన్నిటికి అవాంతరాలు ఉన్నాయి. మరి నిరుద్యోగ భృతికి ఏమాంతరాలు ఉన్నాయి? నిరుద్యోగ వృత్తి పాపం గత ప్రభుత్వం ఇయలే. నిరుద్యోగ వృత్తి కూడా ప్రియాంక గాంధీ గారు నేను ప్రిపేర్ గారిగా ఈయన కాలికేస్తే నిరుద్యోగ వృత్తి అనేది ఎవడు అడగట్లే, నిరుద్యోగులు అడగట్లే. మరి అంటున్నాం నిరుద్యోగం అనేవాడు ఏం కోరుకున్నా ఉద్యోగం. 10 ఏళ్ల ప్రభుత్వం జనార్దన్ నిద్రపోయి నేను అడిగిన, జనార్దన్ లేడప్పుడు 10 ఏళ్ళు నేను అడిగిన నిరుద్యోగ వృత్తి ఏందని అడిగిన. కానీ ఇప్పుడు అవకాశం ఇవ్వం, ఎందుకంటే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ రైతు రుణమాఫీ రైతు భరోసా కూడా ఇవాళ ఇచ్చుకుంటూ రేపు చేయబోయేది నిరుద్యోగులకు ఆ తర్వాత నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తాం. అదే నేను అంటున్నా కదా, స్కిల్ ద్వారా నైపుణ్య విద్యను నేర్పుతున్నాం మేము. ఈ ఉద్యోగాలే కాదు బాబు, ప్రపంచవ్యాప్త అవకాశాలు. అడ్మిషన్ నడుస్తున్నాయి. ప్రయత్నం చేస్తే సీరియస్ గుర్తుపెట్టుకోండి, చదివితే సీరియస్ చదవాలి. ఎట్లాగూ రాయడం అయిపోయింది, ఆత్మస్థైర్యం నింపేది. అవకాశాలు పొందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవకాశాలు ఎవరికి ఇచ్చారు? మేడం ఇప్పుడు వర్లితే కాదు వచ్చేది. ఆత్మ పరిశీలన రూపాయలు విలువ చేసే లాయర్ని పెట్టుకొని ఇంకెవరు నిరుద్యోగులకు జరిగినప్పుడు పరిస్థితులు అన్యాయం చెయ్యం. రేపు జులై వచ్చిన తర్వాత వీళ్ళంతా కథమవుతారు. జులై ఎండింగ్ మాకేం సంతోషం మాట్లాడడానికి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ జాప్యం జరుగుతుంది అనే విషయంలో రకరకాల అంశాలు ఉన్నాయి. దాంట్లో మేజర్గా ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన లోపాలు కానీ అవకతవకలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అధిగమించడానికి జాగ్రత్తగా మళ్ళీ అలాంటి సందర్భాలు రాకుండా ఉండటం కోసమే జాప్యం జరుగుతుంది. డెఫినెట్గా జూలై ఎండింగ్ లోపల జాబ్ క్యాలెండర్లో లేకపోతే వాళ్ళు అనుకున్న నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ మొదలవుతుంది అని చెప్తున్నారు. వాస్తవానికి ఈ ప్రభుత్వం ఏంటంటే అవి లోపాలు అవన్నింటినీ పక్కన పడేస్తే వాళ్ళకు నిధుల కొరత. వాస్తవానికి ఏంటంటే ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకు వచ్చినటువంటి రెవెన్యూ